వాడికే కావాలి. ఎందుకంటే ఒక దేహంతో నేను కష్టపడుతూ ఒక దేహంతో ఆనందపడుతూ ఉన్నా కష్టపడ్డ దేహాన్ని నుంచి కష్టం నుంచి తొలగించుకోవాల్సింది కూడా నేనే కదా, ఇంకోరెవరో చేయడు కదా. పరప్రేరణతో వాడు జీవిత యాత్ర గడుపుతూ ఉంటాడు అటువంటి మహనీయుడు. తురీయ భూమికను చేరినటువంటి స్థితప్రజ్ఞుడు తన నిశ్చయము చే సదా బ్రహ్మానందంలో ఉంటాడు. వాడు ఆనందంలోకి వెళ్ళటం రావడం అనేటువంటి రెండు స్థితిలో ఉండవు. సాధకుడు మాత్రమే ఆనందంలోకి వెళ్ళడం, మళ్లీ ప్రారంభవశాత్తు వాడు మళ్లీ బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక్కసారి అంతర్బహిష్య తత్సర్వం అనేటువంటి ఆ స్థితిని అనుభవించినటువంటి మహనీయుడున్నాడే వాడు సదా బ్రహ్మానందంలో ఉంటాడు. నన్ను ఎవరన్నా అప్పుడప్పుడు అడుగుతుంటారమ్మా మీరు ఎప్పుడు ధ్యానం చేసుకుంటారు? నేను అస్సలు ధ్యానం చేసుకోను. మీకు తెలియదేమో, నేను ఎప్పుడూ కూడా ధ్యానం చేసుకోను. ఎందుకంటే ధ్యానం చేయనటువంటి సమయం ఎప్పుడుందో నాకు తెలియలేదు. ఆ సమయం ఉంటే అప్పుడు ధ్యానం చెయ్యాలి అని నేనే ధ్యానం వైపు వెళ్ళిపోతాను. ఎప్పుడు చెయ్యడం లేదు అంటే ఎప్పుడు ధ్యానం చేసేవాడికి ఇంకా ధ్యానం మీరు అనుకోవడం అంటే కళ్ళు మూసుకుని ఓ చోట కూర్చుని అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకున్నది నిజమే. మొదట్లో పిల్లవాడికి ఏబిసిడీని రాకపోతే ఓనా మహాశివాయ పచ్చేట్టు నేర్పిస్తాం. అక్షరాలు వచ్చిన మీరందరూ ఎప్పుడు చదువుకుంటున్నారు అంటే ఎప్పుడు చదువుకుంటున్నారు? ఎప్పుడు చదువుకోవాలనిపిస్తే అప్పుడు చదువుకోవచ్చు. చదువుకోక్కర్లేకపోతే అక్కడ పేపర్ ఉంది, పేపర్ తీసుకుంటారు, చదువుతారు, అక్కడ పడేస్తారు. ఆ పేపర్ చదువుతున్నప్పుడే మీరు చదవచ్చు, పేపర్ పడేసినప్పుడు కూడా మీకు చదవచ్చు. చదవచ్చని మీరు అన్నం వండుకుంటూ ఉన్నారే, మీరు ఎప్పుడూ కూడా అక్షరాలు ఈ అని చదువుకోలేదే అంటే ఎప్పుడూ చదువుకోను. ఎప్పుడు చదువుకున్నాను? వీళ్ళు రానప్పుడు చదువుకున్నాను. అవి నావైనప్పుడు ఈ రోజున ఈ అక్షరం ఆనా ఈనా అని నేను వెతుక్కోవాలా? అదంటే అదే గుర్తుపడుతున్నావు కదా. అలాగే అహం బ్రహ్మాస్మి అని ఎప్పటి వరకు నువ్వు చెయ్యాలంటే నువ్వు అహం బ్రహ్మాస్మి అయిపోయే వరకు. నేను అయిపోవడం ఏంటంటే ముందు కూడా నేను బ్రహ్మాస్మి నేను ఆత్మనేని మీరే చెప్పారు కదా అంటే నువ్వు ఆత్మవే అయినా నీకు ఆ నమ్మకం కలగలేదు కదా. సమాధిలోకి వెళ్లిన కాసేపే నీకు కలిగింది కానీ సమాధి నుంచి బయటకు వచ్చాక నేను ఫలానా వాడిని, వ్యక్తిని, జీవుణ్ణి, నాకు భిన్నంగా వాడు ఉన్నాడు, వాడంటే నాకు పట్టలేదు, వీడంటే నాకు పడుతోంది అని నువ్వు అన్నావు కదా. మరి ఆ అన్న స్థితిలో నువ్వు ఆత్మవి కాదు కదా. నువ్వు ఆత్మవే అయినప్పటికీ ఇప్పుడు మాట్లాడుతున్న స్థితిలో నువ్వు ఆత్మగా లేవు. నువ్వు జీవత్వాన్ని మళ్ళీ మీద వేసుకున్నావు. ఎప్పుడెప్పుడు జీవత్వాన్ని వేసుకుంటూ ఉంటావో అప్పుడప్పుడు దాన్ని తొలగించుకోవడానికి నువ్వే ప్రయత్నం చేసుకోవాలి. అసలు జీవత్వమే వేసుకోని స్థితిలో నువ్వు ఉంటే నేను తొలగించుకుంటే పనే లేదు. అసలు నేను తొలగించుకుంటే అవసరమే లేదు. అలా ఎప్పుడైతే చదువు వచ్చినటువంటి వ్యక్తి అవసరమైతే చదువుకుంటూ అవసరం లేకపోతే మానేస్తూ ఉంటాడో, పేపర్ పక్కకు బాగేసినా వీడి చదువు పోలే, మళ్ళీ పేపర్ తీసుకుంటే వీడికి చదువు రాలే. వీడు ఒకేసారి చదివేదో వచ్చింది, అవసరమైతే వినియోగించుకుంటాడు, అవసరం లేకపోతే వాళ్ళలోనే ఉంటుంది. ఏది మీకు వచ్చిన చదువు ఎక్కడుందో మీరు నాకు చూపించండి. మీలోనే ఉంది. ఎంతవరకు ఉంటుంది? ఈ కట్టె ఉన్నంత వరకు ఉంటుంది కదా. ఇది ఉన్నంత వరకు ఏ విధంగా అయితే ఆ జ్ఞానం ఉంటుందో, సచ్చిదానంద స్వరూపమైన ఆత్మ నీరు ఈ జగత్తులో ఉన్నంత వరకు, నీలో కాదు ఈ జగత్తులో ఉన్నంత వరకు, అంటే అది ఉండకుండా ఉండే స్థితి లేదు కాబట్టి ఎన్ని దేహాలు ధరించినా అది అట్లాగే ఉంటుంది. ఆ ప్రశ్నే పసిబిడ్డలో పుట్టిన బిడ్డలో వాడికి ఏమీ తెలియకపోతే ఇంత తేనె తీసుకుపోయి వాడు నాలికి రాస్తే మొహం వెంటనే ఇట్లా చిట్లించుకొని మెల్లగా చప్పరిస్తాడు. మొహం చిట్లించగా అందులో ఉన్న పుల్లదనం వాడికి అర్థమైపోయింది, చప్పరించడానికి అందులో ఉన్న తీయదనం వాడికి అర్థమైంది. మరి ఎన్ని జన్మల నుంచో వాడికి ఆ ప్రశ్న లేకపోతే ఆ తినేటువంటి ప్రశ్న, మరి మీరు నాలుగుకి రాయగానే వాడు బాగా తిన్నాడు కదా, ఒక్క ఇంజక్షన్ కూర్చోండి ఇప్పుడే పుట్టిన వాడికి కూడా చెవున ఏడుస్తాడు అంటే స్పర్శ వాడికి తెలిసినట్టే కదా. ఆ స్పర్శను గ్రహించే జ్ఞానం ఏదైతే ఉందో అది నా స్వరూపమే. అది నిత్య నిరంతరం నాలో నీలో అంతగా కూడా అదే నిండి ఉంది. నీలో నాలో నిఖిల ప్రాణులలో నిలసి వెలుగునది శివుడేరా అంటారు. ఆ శివుడు లేకపోతే జీవమే లేదు. ఆ జీవన జ్యోతి శివుడు అంటారు. ఎవడా శివుడు? మంగళకరుడు, పరబ్రహ్మ స్వరూపుడు, సచ్చిదానంద సద్గణ చిద్గణ ఆనందగణమైనటువంటి అదే పరమాత్మ ప్రత్యేగాత్మ అనే పేరుతో అన్ని దేహాల్లో వెలుగొందుతూ ఉంది. పరమాత్మ అనే పేరుతో దేహం కంటే భిన్నంగా
ఉంటుంది. దేహం కంటే భిన్నంగాను దేహం లోపల కూడా అదే ఒకటే ఉంటుంది. అది జగద్వ్యాప్తంగా ఉంది. దేహాలు ఉంటే ఉండవచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఆత్మ లేని చోటు మాత్రం లేదు. గాలి లేని చోటైనా ఉంది కానీ ఆత్మ లేని చోటు లేదు. గాలి లేని చోటు, ఎందుకంటే ఈ వాతావరణం దాటిపోతే అక్కడ నీకు గాలి ఉండదు, కానీ అక్కడ ఆత్మ ఉంది. ఆత్మ లేని చోటు లేదు. ఎందుకని అక్కడ ఆత్మ ఉంది అని మీరు ఎలా చూస్తున్నారంటే, గాలి లేనటువంటి ఒక శూన్యం ఉంది అంటున్నా నేను. శూన్యం ఏమైంది? శూన్యం ఉంది. శూన్యం అయితే ఆ ఉన్నది ఎవరు? ఆ ఉన్నదే సత్తు. ఆ సత్తు శూన్యంగా ఉంది. ఆ సత్తు శవంగా ఉంది. ఆ సత్తు కుర్చీగా ఉంది. ఆ సత్తు మనిషిగా ఉంది. ఆ సత్తు చీమగా ఉంది. ఆ సత్తు దోమగా ఉంది. పిల్లిగా కుక్కగా వ్యవహారం చేస్తూ ఉంది, కనపడుతూ ఉన్నది. అట్లా అటువంటి స్థితప్రజ్ఞుడు, ఈ జ్ఞానం కలిగినటువంటి వాడిని స్థితప్రజ్ఞుడు అంటారు. అంటే ఒక్క క్షణం కూడా వాడి ప్రశ్న పోవటం లేదు, నేను జీవున్నేమో అన్నటువంటి ఆ ఆలోచనే వాడికి రాదు. అలాంటి వాడు చాలా మంది అనుకుంటారు, స్థితప్రజ్ఞుడు అంటే వాడికి కోపం ఉండకూడదు, వాడికి సంతోషం ఉండకూడదు, వాడు మాట్లాడకూడదు, వాడు అన్నం తినకూడదు, వాడు నీళ్లు తాగకూడదు, వాడు పక్క వాడిని తిట్టకూడదు అనుకుంటారు. పక్కవాడిని తిట్టడమో తిట్టకపోవడం స్థితప్రజ్ఞుడి లక్షణం కాదు. పక్కవాడిని ఎవరైనా స్థితప్రజ్ఞుడుగా తిట్టాడు. ఎందుకంటే మహనీయులైనటువంటి దుర్వాసులు వాళ్ళందరూ కూడా మహర్షులే కదా, మనకందరికీ తెలుసు. వాళ్ళందరికీ కూడా ఆత్మజ్ఞానం ఉంది. అయినా మరి వాళ్ళు శాపాలు కూడా పెట్టారు. వాళ్ళు మరి జ్ఞానులు కాదని ఇవాళ మనం అందామా? ఒకళ్ళొకళ్ళు మహర్షులు శాపాలు పెట్టుకున్న వాళ్ళు మనకు తెలుసు. మనలాగే వాళ్ళు కొట్టుకు తెచ్చారు. అవునా కాదా చెప్పండి? విశ్వామిత్రుడు వశిష్ఠుడికి రోజు పడదు, రోజు పోట్లాడుకోవడమే. మరి అయితే వాళ్ళకి ఆత్మదే మరి జ్ఞాన వాసిష్టం బోధ చేశాడు వశిష్ఠుడు. అవునా? రాముడికి బోధ చేశాడు. వశిష్ఠుడికి బ్రాహ్మణుడే కదా, బ్రహ్మర్షే కదా, బ్రహ్మకు బోధ చేయలేదు. వశిష్ఠుడు బ్రాహ్మణుడే ఋషి అయినాడు కాబట్టి ఆయన బ్రహ్మర్షి అయినాడు. విశ్వామిత్రుడు కూడా అటువంటి వాడు. మరి బ్రహ్మర్షి అయిన వాడు రాజర్షి, ఆయన బ్రహ్మర్షి కావాలనే ప్రయత్నం చేశాడు. మరి వశిష్ఠుడు మహనీయుడని మనకు తెలుసు కదా, రాముడికే బోధ చేసినటువంటి మహనీయుడు కదా. అలాంటి మహనీయుడు విశ్వామిత్రుడు ఒకవేళ తెలియక మాట్లాడితే కూడా ఏమోలే వాడికి తెలియలేదు, ఆత్మజ్ఞుడు నాకెందుకు వాడితో అని అనుకున్నాడా పోనీ ఎప్పుడైనా? అవును నాయన నువ్వు బ్రహ్మర్షివేనో అని ఒప్పుకున్నాడా, అంగీకరించాడా? మరి ఆయన విశ్వామిత్రుడు ఆయన వశిష్ఠుడు బ్రహ్మర్షి కాదందామా మనం? ఆయనకు ఆత్మజ్ఞానం లేదందామా? చాలా మంది అల్పజ్ఞులు జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, స్థితప్రజ్ఞుడు అంటే వాడు ఏం కదలకుండా మెదలకుండా మాట్లాడకుండా వాడు తంతుంటే కూడా చూస్తూ ఊరుకుని వాడిని మొద్దు ఎదవా మూర్ఖుడు అంటారు. ఈ దేహం నిన్ను ఆత్మను తెలుసుకోవడానికి నీకు అవకాశం ఇచ్చినటువంటి దేహం. ఈ దేహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా నీ మీద ఉంది. దీన్ని ఎవరైనా కొట్టిపోతుంటే నిన్ను ఊరుకోమని చెప్పలే. నేను స్థితప్రజ్ఞుడు కదా, మీరందరూ ఎత్తులు డబ్బా ముట్టికాయలు ముట్టిపోతే నేను కూర్చుంటానా? కూర్చోకుండా నేను ఎదురు తిరిగితే నేను ఆత్మజ్ఞుడిని కాదా? స్థితప్రజ్ఞుడు అనేవాడు మరి ఎవరైనా ఇలా మాట్లాడుకుంటే వాడు ఎట్లా స్థితప్రజ్ఞుడు అయినాడు అని మీరు అనుకునేటట్లయితే, పొరపాటుగా భావన చేస్తే మీరు వాళ్ళకి చెప్పండి, ఈ దేహం వచ్చినప్పుడే ఇది ఏం మాట్లాడాలో ఈ డైలాగులన్నీ కంఠస్థం పెట్టుకొని వచ్చింది. అట్లా స్క్రిప్ట్ తయారైంది. ఆ స్క్రిప్ట్ లో నేను మాట్లాడాల్సిన మాటలన్నీ నాకు ఇచ్చేశారు. ఈ మాటలో ఏ ఒక్కటి నేను మాట్లాడకపోయినా వాడు నన్ను పంపాడు. ఎవరు వాడు? ఈశ్వరుడు. ఇక్కడ వచ్చాను నేను, మరి ఇక్కడ వచ్చి కూర్చున్నాను. నాకేమో నువ్వు ఈ మాటలన్నీ నువ్వు మాట్లాడి ఆ తర్వాత నువ్వు తెర వెనక్కి రమ్మని వాడు నాకు చెప్పి పంపించాడు. ఈ మధ్యలో నేను జ్ఞానం పొందానండి, నేను ఈ మాటలు మాట్లాడనండి అంటే వాడు తన్ని మాట్లాడుతాడు అంటాడు. లోపల నుంచి వాడు తంటూ ఉంటాడు. కాబట్టి ఎవడెవడి ప్రారంభానుసారం, ప్రారంభ అధీనం, ప్రారంభానుసారం. అయితే స్థితప్రజ్ఞుడికి మా సామాన్యుడికి తేడా ఏమిటంటే, జ్ఞాని మాట్లాడతాడు, జ్ఞానికి లోపల ద్వేషం ఉండదు. మిమ్మల్ని చాలా సార్లు కోప్పడి ఉంటాను నేను, కానీ నేను కోప్పడిన సంగతి మీకు తెలుసు, కానీ నేను కోప్పడ్డ సంగతి నాకు తెలియదు. ఎందుకంటే దాన్ని లోపల దాకా చేర్చుకోలేదుగా. అప్పుడు ఏదో అవసరం వచ్చింది, మిమ్మల్ని కోప్పడకపోతే మీరు బాగుపడరు కాబట్టి మిమ్మల్ని బాగా తిట్టింటా. మళ్ళీ ఆ సంగతి నాకు నేను మళ్ళీ మీతో మాట్లాడినప్పుడు మీకేమవుతుందంటే,
అంత తిట్టారే అమ్మగారు, మళ్ళీ మనతో ఇట్లా మాట్లాడుతున్నారు ఏమిటి అని మీకే అనిపిస్తుంది. కానీ మరి ఆ డైలాగ్ లో మాట వాడు మాట్లాడేయాలి. ఎందుకంటే వాడిని వీడు చక్కదిద్దామన్నప్పుడు వాడు ఆ మాటే మాట్లాడాలి. మళ్ళీ వీడి జ్ఞాపకం ఉండదు. అదే సామాన్యుడికి ఏమవుతుందంటే అది లోపల చేరి దానికి ఎలా ప్రతీకారం చేద్దామా అని వాడు లోపలది తెలుస్తూ ఉంటుంది, మననం చేస్తూ ఉంటుంది. స్థితప్రజ్ఞుణ్ణి మామూలు వాడు గ్రహించలేడు, స్థితప్రజ్ఞుడే గ్రహించగలడు. అల్పజ్ఞుడు ఏమంటాడంటే ఈ జ్ఞానం ఏం జ్ఞానం అండి, వీళ్ళంటే నాకు గౌరవం పోయింది, పోతే పోని పీడ వదిలింది. ఎవడెవడికి గౌరవం పోతే వాడికి ఒక నమస్కారం. ఎందుకంటే గౌరవాన్ని పెంచుకుని వాడు పైకొస్తాడు. గౌరవం పోగొట్టుకుంటే వాడే మళ్ళీ మళ్ళీ అందులో తిరుగుతూ ఉంటాడు. నష్టం వీడికేం లేదు కదా. నష్టం ఎవరికి తల్లి మీరే చెప్పండి. వీడిని స్థితప్రజ్ఞుడని ఎవడన్నా అన్నా వీడికి నష్టం లేదు, అనకపోయినా వీడికి నష్టం లేదు. ఏమ్మా ఎవడికి వాడు ఉద్ధరేదాత్మనాత్మానం, నన్ను నేను ఉద్ధరించుకోవాలి, ఇంకోటి కోసం నేను ఉద్ధరింపబడటం లేదు, ఇంకోటి కోసం నాకు జన్మరాహిత్యం అవసరం లేదు. ఎవడికి వాడి తెలుసుకుని నాకు జన్మరాహిత్యం ఉందా లేదా, నేను నిజంగా వాసనలను జయించానా లేదా, నాకు వాసనలు ఉన్నాయా, నేను స్థితప్రజ్ఞుడిని అవునా కాదా, నన్ను నేను పరీక్షించుకోవాలి. అంతేకాని స్థితప్రజ్ఞుడు అంటే వాడు ఎవరన్నా తిట్టినా కూడా నోరు మూసుకుని ఊరుకుండేవాడు మాత్రం కాదు. మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. ఎవడైనా మిమ్మల్ని తిడితే మీరు మళ్లీ తిట్టవలసింది. ఎందుకని? ఆత్మరక్షణ. ఆపదర్థం ధనం రక్షే. కష్టాలు వస్తాయి అని అనుకుని డబ్బులు దాచిపెట్టుకో. నాకేం పర్వాలేదండి, నీకేం పర్వాలేదు. రేపు కష్టం వస్తే నువ్వు బతికినన్నాళ్ళు తినద్దు, మొహం కావాలి కదా. అది లేకుండా అంటే ఎవరింటికన్నా పోయి నాయన నాకు ఇంత అన్నం పెట్టమంటే ఆ రోజున నువ్వు తక్కువ వాడు అయిపోతావు కదా. ఆపదర్థం ధనం రక్షేత్, దారాన్ రక్షేత్ ధనైరపి. భార్యని ధనం కంటే కొంచెం ఎక్కువగా నువ్వు రక్షించుకోవాలి. అంటే ధనం కంటే నెక్స్ట్ ఆవిడ్ని రక్షించు, ధనం కంటే ఇంకా ఉన్నతంగా అన్నమాట. ధనం ముందు, ధనం కంటే ధనం వదిలిపెట్టైనా సరే భార్య రక్షించుకోవాలి. ఆపదర్థం ధనం రక్షేత్, దారాన్ రక్షేత్ ధనైరపి, ఆత్మానం సతతం రక్షేత్ దారైరపి ధనైరపి. చూడండి, ఆత్మానం సతతం రక్షేత్, నిన్ను నువ్వు ఎప్పుడూ రక్షించుకోవాలి. ఎవరికంటే ఎక్కువగా? ధనం కన్నా నీ భార్య కన్నా నిన్ను నువ్వు రక్షించుకోవాలి. నువ్వు అనవసరంగా పక్కకు పోవడానికి లేదు. అందుకని ఎవరైనా మిమ్మల్ని తిట్టినప్పుడు మీరు తిట్టు తింటూ పని ఉండని అవసరం లేదు. ఆత్మ తెలిసినా కూడా మేము జ్ఞానమే మేము తిట్టకూడదు. మీరు మళ్ళీ వాళ్ళకి అపకారం చేయగాక చెప్పాలి. నువ్వు వాడి మీద ద్వేషం మాత్రం పెంచుకోకూడదు, ద్వేషం ఉండకూడదు. ఒకవేళ వాడు నిన్ను అన్నాడే అనుకో, నాయన నీకు నచ్చలేదు నా జ్ఞానం పొందమని నిన్ను నేను అడగటం లేదు. నీవు నా దగ్గరికి వస్తే నీకు చెబుతాను, నువ్వు రావు మంచిది వెళ్ళిపో. నిన్ను రమ్మని నేనేం అడగలేదు. నువ్వు పోగొట్టుకున్నదైతే ఏం లేదు. ఎందుకని పోగొట్టుకున్నది ఏం లేదు? నువ్వు నాకేం ఇవ్వలేదు కదా. నువ్వు ఆలోచించుకో, ఎవరైనా ఆలోచించుకోండి. ఇదిగో అమ్మగారు మీ దగ్గరకు వచ్చి ఈ జ్ఞానం కోసం నేను ఈ 100 రూపాయలు ఖర్చు పెట్టుకున్నాను, ఒకవేళ మీరేం ఖర్చు పెట్టుకుని ఉంటారంటే మీ టైం ఖర్చు పెట్టుకుంటాను. ఏమా ఆ టైం నేనేమని చెప్పానంటే, అమ్మ ఆ గట్ట మీద కూర్చుని ఆ అడుగుల మీద కూర్చుని అమ్మలక్కడ కబుర్లే కదా మాట్లాడుకునేది, ఆ టైం నాకియండి. మీరు పోగొట్టుకున్నది ఏం పోగొట్టుకుని ఉంటారు అంటే అది పోగొట్టుకుంటారు. తద్వారా ఏం పొందుంటారు అంటే ముష్టి తిప్పని పోగొట్టుకుని విశ్వ సామ్రాజ్యానికంతా మీరే అధిపతులైనారు, మీరు పశుపతులైనారు. పశుపతి అంటే అర్థం తెలుసునా మీకు? పశు అంటే పాశవిక గుణాలు, మనలో ఉన్నటువంటి పశు గుణాలు. ఈ మన ఇంద్రియాలన్నీ కూడా వాటి ఇష్టం వచ్చినట్టు బయటికే పరిగెత్తుకున్నాయి. వాటిని అన్నిటినీ అధీనంలో పెట్టుకున్నావు. నా ఇంద్రియాలని నేను అధీనంలో పెట్టుకుంటే నేను పశుపతిని. అటువంటి స్థితిని ఎవడికి వాడు పొందాలి. ఒకడి కోసం కాదు తల్లి, ఇది మన కోసమే మనం పొందుతున్నాము. అందుకని ఎవడైనా దీని గురించి నాకు అవసరం లేదంటే, అయితే ఎందుకంటే మీకు అంత బాధ అంటే, నా దగ్గరకు వచ్చి ఆత్మ తెలిసిన తర్వాత ఒక 3 మనుషులు జారిపోయినారు. 3 వాళ్ళ క్రిస్టియన్స్ చెప్తూ ఉంటారు, గొర్రెల కాపరికి ఎప్పుడు తప్పిపోయిన గొర్రె పిల్ల మీదనే దృష్టి ఉంటుంది. ఏమిటి అంటే అది నేను చాలా సార్లు పరీక్షించుకున్నాను. ఎందుకంటే దగ్గరున్న పిల్లలు ఎలాగూ 2 మెతుకులు వేరుకుని వాళ్లే తింటారు, దూరం పోయిన వాడికి అన్నం ఎవడూ పెట్టడే. మాతృప్రేమ, ఆ తల్లి హృదయం అలా బాధపడుతుంది. అయ్యో పెట్టేవాడు లేడే, పక్కకు పోయినాడే, వాడికి అన్నం పెట్టడే, వాడు ఇంతవరకు వచ్చి వాడి స్థితి మళ్ళీ జారిపోతున్నాడే. కానీ అది వాడు గ్రహించడు.
వాడి మూర్ఖత్వం. మనం ఏం చేస్తాం? వదిలేయటమే. అలాంటి వాళ్ళని వదిలేసి దండం పెట్టి ఊరుకోవడమే. మనం మన కాలుకి చెప్పు కాలుకి వస్తే తొడుక్కుంటాం కానీ అది రాకపోతే ఒకసారి నా చెప్పులు అలాగే పాపం తెగిపోయేటట్టుగా ఉంటే చెప్పేసేవాడి, మీరు తెగిపోయినారంటే పారేస్తాను ఇంక ఉంటాను. అవి అసలు తెగకుండా నా దగ్గరే పడి ఉంటున్నాయి. ఎందుకంటే ఎక్కడ పారేస్తాను వాటికి పాపం భయం ఉంటుంది. అలాగే ఒరే నాయన నువ్వు నా మాట వినకపోతే నేను వదిలిపెడతాను అంటే అమ్మో ఎక్కడ అమ్మ వదిలిపెడుతుందో అని వాడు ఇంకా వాడు పట్టు కూర్చుంటాడు, దగ్గరికి వస్తాడు. తద్వారా వాడే పొందుతాడు. ఎవరికో ఏమీ అక్కర్లేమ్మా, ఎవరి కోసం వాడే ఇవన్నీ అవస్థపడుతున్నాడు. సాధనంతా మన కోసమే మనం చేస్తున్నాం. అందుకని ఈ స్థితప్రజ్ఞుడు అన్నవాడు, ఎవడైనా స్థితప్రజ్ఞుడు అంటే అలా ఉంటాడంటే మీరు అలా ఎక్స్పెక్ట్ చేయకండి వాడిని. ఏ విధంగా తిడితే తిట్లు తిని, కొడితే దెబ్బలు తిని, పెడితే ఇంత అన్నం తిని వాడు పూల మొత్తులాగా పడి ఉండడు. ఎందుకంటే అంతా తెలిసిన వాడు వాడెందుకు పడి ఉండాలమ్మా? ఏమీ తెలియని ఇస్తరే ఎగిరెగిరి పడుతూ ఉంటే అన్నీ ఉన్న ఇస్తరి ఎందుకు వాడితో మాటలు పడాలి? అడిగే ఉంటుంది, వినయంతో అడిగి ఉంటుంది. అవసరం వచ్చినప్పుడు మాత్రం వాడు లొంగి ఉండవలసిన అవసరం లేదు. అదే చెప్తాడు నారద మహర్షి. ఒక పాముకి చెబుతాడు, నువ్వు అందరినీ కాట్లేవాకు, నువ్వు మంచిగా ఉండు, మంచిగా బుద్ధగొట్టద్దని చెప్పలేవాడు, మంచిగా ఉండని చెప్పాడు. పాప ఆ మహర్షి చెప్పిపోయినాడు కదా, మంచిగా ఉంటాం మొదలుపెట్టాను. ప్రతివాడు వచ్చి పాము తచ్చింది అనుకోవడం, ఓ రాయి దాని మీద వచ్చారు. పాప ఒళ్ళంతా దెబ్బలు తగిలాయి. తర్వాత మళ్ళీ గురువు గారు ఇలా వచ్చారు, ఏమిటి పిలిపి నాగరాజా ఏం రావటం లేదు అని అడిగితేను, నాకు లేవలేను, నాకు ఒళ్ళంతా సత్తువు లేదు, అందరూ కొట్టారు, దెబ్బలు తిన్నానన్నాడు. ఎందుకు దెబ్బలు తిన్నావు అంటే మీరే వాళ్ళని ఎవరిని ఏమనద్దన్నారు కదా, నేను అందుకని ఇలా ఉన్నాను అన్నాడు. పిచ్చివాడా, నువ్వు కాటేయొద్దన్నాను కానీ బుసగొట్టొద్దన్నానా? కాటు వేస్తే ఏమవుతుంది? చచ్చిపోతాడు అవతల వాడు. బుస కొడితే నీ జోలికి రాకుండా భయపడిపోతాడు. కాబట్టి అందరూ బుసలు కొట్టండి, కాట్లు వేయకండి. స్థితప్రజ్ఞ ఉంది కదా అని బుస కొట్టకుండా మాత్రం ఉండకూడదు. అట్లా కాదు, ఆత్మరక్షణ కోసం అంటున్నాను నేను, ఒకరికి అపకారం కోసం కాదు, మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కోసం. అంతేగాని ఎవడో అంటే మీరేమీ పడని అవసరం లేదు. అంటే మీకు బోధ ఎట్లా చేస్తున్నారా? ఇంటికి పోయిన తర్వాత భర్త అంటే భార్య పడకుండా, భార్య అంటే భర్త పడకుండా కొట్టుకోవాకండి. మేము మమ్మల్ని పడద్దన్నారు కదా, మేమేం పడము, నీతో పోట్లాడతాము. మీ జ్ఞానాన్ని ఏదైనా అన్నప్పుడు మీరు పొందింది జ్ఞానం కాదు అని కానీ, మీది సమాధి కాదు అని కానీ, మీది దొంగ సమాధిని కానీ అలాంటివి అన్నప్పుడు మాత్రం ఎదురు తిరగండి. ఇంట్లో ఏదైనా కొంత మంచినీళ్ళు చెంబడి నీళ్ళు అంటే నీకెందుకు నేను ఇవ్వాలి, అమ్మ నన్ను ఎదురు తిరగమంది, నేను నీకు నీళ్ళు నువ్వే ముందుకు కాదు తిను అంటారు. అంతే కదా, అదే కదా. కాబట్టి నేను అట్లా చెప్పడం లేదు తల్లి. అట్లాంటి మాటలు అక్కడ చెబుతుంటే మీరు అటు పోవాకండి. ఆత్మను గురించి, మీ ధ్యానాన్ని గురించి, మీ సమాధిని గురించి, మీరు పొందినటువంటి స్థితిని గురించి ఎవరైనా తప్పుగా అంటే మాత్రం మీరు పడక్కర్లేదు. మీరు హాయిగా రామనాథం గారి పిల్లలకు కడుపు నిండా ఉంది, హాయిగా బయట చెప్పేసేయండి. వాళ్ళు వింటే విని, వినబోదే వాళ్ళు వదిలేదు. కానీ తన నిశ్చయంలో తాను మాత్రం ఎప్పుడూ కూడా ఆనంద స్థితిలోనే ఉంటాడు. అదే బ్రాహ్మీ స్థితి. దాన్నే పరమాత్మ గీతలో ఉన్నాడు, ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ. అప్పుడు చెప్పాడు, ఈ బ్రాహ్మీ స్థితిలో అర్జున నువ్వు వాసుతే రామృతే కాలే, వచ్చేదాకా కూడా నువ్వు ఈ స్థితిలో ఉండాలి. ఏ స్థితిలో ఉండమన్నాడు? చదువు వచ్చిన వాడు పేపర్ ఉంటే చదువుకోవడం, పేపర్ తీసేసిన వాడి చదువు వాళ్ళు ఎలా ఉంటుందో అవసరమైతే సమాధిలోకి వెళ్ళు, లేకపోతే ఎవరికైనా చెప్పదలుచుకున్నప్పుడు ఆత్మలో బోధ చెయ్యి, లేకపోతే నువ్వు మాత్రం ఎప్పుడూ కూడా నేను ఆనంద స్వరూపుణ్ణి అనే భావనలోనే నువ్వు ఉండిపో. ఆ బ్రాహ్మీ స్థితి అటువంటి ఉత్తముడు వినయ సంపత్తి గలవాడవచ్చు. వాడికి ఎప్పుడూ కూడా వినయం వాడి ఆభరణం. వాడు ఎప్పుడూ వినయంగానే ఉంటాడు. ఎప్పుడూ వాడు సభకి నమస్కారం పెట్టుకుంటూ ఉంటాడు. ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆత్మంతా వాడికి తెలుసు. వాడు అనుకుంటాడు, గురువుగారే నాకు దండం పెట్టారు కదా, గురువుగారి కంటే నేను చాలా పెద్దవాడిని అనుకుంటూ ఉంటాడు. వాడు నీకు దండం పెట్టింది ఎవరికి? నీలో ఉన్నటువంటి తత్వానికి. ఆ తత్వాన్ని గుర్తించాడు కాబట్టి వాడు నమస్కరిస్తున్నాడు. నువ్వు దేహానికి దండం పెట్టాడు అనుకుంటూ ఉంటావు. ఒక్కోసారి మనం కారులో పోతూ ఉంటే ఎవడన్నా ఎదురుగా సైకిల్లో వస్తూ ఉంటాడు. వాడికి ఒకసారి మనం ఇటు పోతామనో అటు పోతామనో, వాడికి ఆగమనో మనం ఏదో సైగ చేస్తాం. వాడు వెంటనే ఉంటాడు, ఆ కారులో ఆయన నాకు దండం పెట్టాడు అనుకుని తెలియదు. వాడు మళ్ళీ మనకు తెలియదు పెడుతూ ఉంటాడు. పాప అదుపుడు వాడికి అంతే తెలుసు. వీడు నాకు ఎందుకు దండం పెడతాడో నిన్న ఆలోచించాడు కదా.
అలాగే తెలియనటువంటి అజ్ఞానం ఏమనుకుంటా అంటే గురువు గారు నాకు దండం పెట్టారు కాబట్టి నేను గురువు గారి కంటే చాలా గొప్పవాడిని అనుకుంటాను. గురువు గారు నీ దేహానికి దండం పెట్టలే, ఎవరికి పెట్టాడు? నీలో ఉన్న తత్వం, ఆయనలో ఉన్న తత్వం గుర్తించి నువ్వు దండం పెట్టడానికి నీకు ఇంకా కొంతకాలం పడుతుంది కాబట్టి నువ్వు ఆయన దేహానికి దండం పెట్టడం నేర్చుకున్నావు. నువ్వేమో నీ తత్వానికి దండం పెడుతున్నాడు, నువ్వేమో ఆయన దేహానికి దండం పెడుతున్నావు. క్రమంగా నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే తత్వం గ్రహించడానికి వెళ్తావు. అప్పుడు నువ్వు కూడా